కరెంట్ సినారియో ఎలా ఉందంటే సినిమాటోగ్రఫర్ నీడ్స్ టు ఎవాల్వ్ ఆన్ ఎ డైలీ బేసిస్ బికాస్ దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ న్యూ టెక్నాలజీ కమింగ్ అప్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కెమెరా బికాస్ రోబోటిక్ కెమెరా అవ్వచ్చు, రోబోటిక్ హ్యాండ్ కెమెరా అవ్వచ్చు, లేదంటే గింబల్స్ అవ్వచ్చు, ఇవన్నీ. సో ఈ ఎవల్యూషన్ అనేది మీరు ఎట్లా ఎంతవరకు దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు? అట్ ద సేమ్ టైం ఎవల్యూషన్ ఆఫ్ దిస్ కెమెరాస్ డస్ ఇట్ రియల్లీ హెల్ప్ ద మూవీ అవుట్పుట్ ఇన్ ఎనీ వే? Yeah, for some movies like for the action sequence and all, we need some style. So for that style, these kind of equipments helps us. And how creative we are going to use that is a different thing. We have everything everywhere. See, మన ఇప్పుడు చూస్తే మీరు 1960sలో ఫ్రెంచ్ మూవీస్, జర్మన్ మూవీస్, అమెరికన్ మూవీస్ చూస్తే చాలా మంచిగా షూట్ చేసిన వాళ్ళు. కానీ అదే కెమెరా లెన్సెస్ మన ఇక్కడ కూడా యూజ్ చేసింది. ఈ కుడెంట్ మేక్ ఎనీ మ్యాజిక్. అప్పుడు మన టెక్నాలజీ స్టడీ చేయడానికి టైం పెట్టింది. వేరే ఒక విషయం, చాలా టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ ఆర్ దేర్, కానీ వాళ్ళకి ఛాన్స్ లేవు. అలా అదే ఛాన్స్ రావాలంటే దే హ్యావ్ టు డూ సంథింగ్. వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉండాలి. కొత్త జనరేషన్ పీపుల్ హ్యాస్ టు కమ్. అదొక పెద్ద స్ట్రగుల్. ఎలా అవుతుంది అది నాకు కూడా తెలియదు. ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు అన్నీ దీనిలో ఒక అసోసియేషన్ ఉంటుంది. అసోసియేషన్లో కొత్త వాళ్ళు రావడానికి దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. దట్స్ వాట్ ఐ యూస్ టు ఫీల్. అది కూడా కరెక్ట్ అయితే న్యూ టెక్నీషియన్స్, న్యూ పీపుల్ విల్ కమ్ టు ఇండస్ట్రీ అండ్ ఇండస్ట్రీ విల్ చేంజ్. సో ఈ టెక్నాలజీస్ నేర్చుకోవడం అనేది ఎంతవరకు టఫ్ అండ్ హౌ యూస్ఫుల్ ఆర్ దే ఫర్ రెగ్యులర్ ఫిలిమ్స్? టెక్నాలజీ నేర్చుకుంటానికి అదంత పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు. ఎందుకంటే కొత్త టెక్నాలజీ ఏదైనా వస్తే అది అన్నీ సింపుల్గా ఉంటుంది. ఇఫ్ యూ రీడ్ ద బుక్ క్యాటలాగ్ యూ విల్ అండర్స్టాండ్. కానీ అది ఎలా యూజ్ చేయాలి, దట్ ఈస్ ఎ క్రియేటివ్ జాబ్. దానికి యూ నీడ్ ఎ విషన్, అంతే.